హాయ్ ఎవ్రీవన్, మా పిల్లలు చూడండి, మా డాడీ కందికాయ తోట. సో మా వాళ్ళు కంది తోట వేశారు. కంది తోటలో కందికాయ తెంపుతున్నారు. కన్విక, కన్నయ్య. సో కన్విక కష్టపడి కాయ తెంపింది. కన్విక, కన్నయ్య, కన్నయ్య కాదు కన్విక. ఇప్పుడైతే తాతనేమో ఊరికొచ్చి అన్న నేను ఊరికొచ్చినాం కాబట్టి ఇవాళ కందికాయ తెంపుతున్నాం. ఓహో, ఓకే. ఎంతగానో తెంపా కనుక చూసారా, అది మొత్తం మేము మా పాప ఏం తెంపలేదు, అందులో ఒక చెయ్యి వేసింది అంతే. మా డాడీ తెంపారు. కన్విక ఎట్లా తెంపుతున్నా చూపివా నాకు. చూసారా, ఇదే కందికాయ అంటే. సో దీన్ని ఏంటంటే ఇలా ఎండిపోతున్నాయి చూసారా, ఈ ఎండిపోయిన వాటిని కలెక్ట్ చేసుకొని మొత్తం అంటే ఇలాగా చూసారా, ఇవన్నీ ఇలా కలెక్ట్ చేశారు. వీటిని ఏం చేస్తారంటే ఇంకా బాగా ఎండబెట్టాక వాటిని మొత్తము పొట్టు నుంచి వేరు చేసి ఆ కందికాయ ఏదైతే ఉందో దాన్ని మొత్తం విడిగా చేసి మొత్తం కందిపప్పును బయటికి తీస్తారు. ఆ కందిపప్పు బయటికి వచ్చిన తర్వాత బాగా ఎండబెడతారు. ఎండబెట్టిన తర్వాత ఇలా ఉంటుందన్నమాట ఫస్ట్ కందికాయ. సో దీన్ని మనము నూనెలో వేస్తే ఆఫ్ అవుతుంది అనమాట. సో ఆఫ్ అయిందే మనకి కందిపప్పు. సో మనం రెగ్యులర్గా కందిపప్పు చేసుకుంటాం కదా, అదే అన్నమాట హిస్టరీ. సో చాలా హెల్దీ అండ్ టేస్టీగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఈ పచ్చి కందికాయ ఉంది కదా, దీన్ని బాగా బాయిల్ చేసుకుంటారు, అంటే ఉడకబెట్టుకొని అందులో కొంచెం సాల్ట్ వేసుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. ట్రై చేయండి. విలేజెస్లో ఎక్కువగా అవైలబుల్ ఉంటుంది, బట్ మనకి సిటీస్లో కూడా ఈ మధ్యలో అమ్ముతున్నారు. సో మీరు కూడా తెచ్చుకొని ఒకసారి బాగా ఉడకబెట్టుకోండి, సాల్ట్ వేసుకొని ఉడకబెట్టుకొని దాన్ని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. పచ్చికాయలు అయితే, ఎండిపోయిన కాయలు అయితే పప్పుకి పనికొస్తాయి, పచ్చికాయలు మాత్రమే తినడానికి పనికొస్తాయి. సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. ఓకే.